రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఒకవైపు అయితే సంతోషిస్తున్న నేపథ్యంలోనే ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి పలువురు రైతులు కూడా మరింత ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఇంటర్నేషనల్ భోగాపురం ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన చుట్టుపక్కల ఉన్నటువంటి భూములు ఇప్పటికే రైతులు ఎంతమంది అయితే కోల్పోయారు. ఇప్పుడు దాని పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పోల్పల్లి కావచ్చు, భోగాపురం ప్రాంతాల్లో కూడా ఈరోజు మళ్ళీ డేటా సెంటర్ పేరుతో మళ్ళీ భూములను అయితే మళ్ళీ అక్కడ తీసుకోవడానికైతే మరొకవైపు అయితే సన్నాహాలు జరుగుతున్నాయంటూ కూడా వస్తున్న ఉదాహరణలతో ఆ ప్రాంత వాసులంతా కూడా భయభావంతో గురవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఉన్నటువంటి రైతులంతా కూడా మరింత తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఒకవైపు రాష్ట్ర సర్కారు అయితే భూములు తీసుకోవడానికి ఒకవైపు సన్నాహాలు చేస్తుంటే మరోవైపు పోరాటాలకు సిద్ధమవుతున్నట్టు ఆ స్థానికులు కూడా మనతో పాటు వాళ్ళతో మాట్లాడి మరి మేము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి పెద్ద, అసలు ప్రధానంగా ఉన్నటువంటి సమస్య ఏంటి, అసలు ఏం కావాలి అండి మీకు ఇక్కడికి? నా పేరు కర్రోతు వెంకటరమణ. నేను పోల్పల్లి ఎక్స్ సర్పంచ్గా పనిచేశాను. నేను ప్రెసిడెంట్గా పనిచేశాను. అలాగే ఈ పోల్పల్లి గ్రామానికి అనుసరించి ఉన్నటువంటి భూములు సుమారు 850 ఎకరాలకు సుమారు ఆ భూమిని గవర్నమెంట్ వారు స్వాధీనం చేసుకోవడానికి డేటా సెంటర్కి ప్రతిపాదన చేశారు. దాని విధంగా మేము రైతులని మా యొక్క పూర్వం నుంచి వచ్చినటువంటి మా తల్లిదండ్రులు, మా తాతల దగ్గర నుంచి వచ్చినటువంటి ఆస్తులు, భూముల్ని కోల్పోతున్నాం. రైతుల ఎంతో ఆవేదన గురవుతున్నాం. మా యొక్క భూములు కోల్పోయి మా కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ భూములు ఇవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ మా యొక్క గ్రామ ప్రజలు ఎవరు కూడా అంగీకరించడం లేదు. గ్రామ రైతులు ఎవరు కూడా దయచేసి ప్రభుత్వం వారు ఈ యొక్క జీవోని వెనక్కి తీసుకొని మా యొక్క రైతులకు న్యాయం చేస్తారని మరీ కోరుకుంటూ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం కోసం అని చెప్పేసి ఈరోజు ఈ యొక్క జిల్లా కలెక్టరేట్కి వచ్చాం. దయించి శ్రీవారు మా అన్న దయించి ఈ ప్రతిపాదనని వెనక్కి తీసుకుంటారని మేము మనసారా కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, ప్రధాన సమస్య ఏంటి? అక్కడ మీ భూమి ఎంత ఉన్నది, ఈరోజు కోల్పోతున్నట్టు అంటారు. ఎవరైనా అధికారులు మీ ఏరియాకి వచ్చారా, ఏమైనా సర్వే చేశారా, ఏం చెప్తున్నారు? ఏం లేదండి, అందరూ పేపర్లో వేయటం, తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్లో చెప్పడం. ఏమవుతుందని అంటే జరాయితీ భూములు తీసుకోవడం అది ఎంతవరకు న్యాయం? మా తాతల దగ్గర నుంచి, ముత్తాతల దగ్గర నుంచి అనుభవిస్తున్న ఆస్తులు ఇవి. ఈ ఆస్తులు తీసుకుంటే మా పరిస్థితులు ఏమవుతాయో మాకే అర్థం కావట్లేదు. పూరంపోక బంజరీ భూములు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, అటుపక్క ఇటుపక్క వెళ్ళాలి. కానీ మా పక్కన ఏంటంటే ఇది 850 ఎకరం అనేసి అంటే జరాయితీ భూములు పోతే ఏమవుతామంటే రోడ్డు ఎక్కిపోవాలి తప్ప, భార్య పిల్లలతో రోడ్డు ఎక్కిపోయి ఆవేదన వ్యక్తం చేయాలి తప్ప ఏముంది అందులో? మా దగ్గర ఇదంతానా? ఇది రోడ్డు మీద ఏడుస్తాను మా భార్య పిల్లలతో ఏడుస్తాను. ఏంటంటే అప్పుడే ఫోన్లోనూ శంకుస్థాపనలో అవన్నీ ఎలాగా రాకున్న ఫోన్లోనే శంకుస్థాపనలో ఫోన్లోనే అన్నీ జరిగిపోతుంటే ఏమైపోవాలా ఈ ప్రజలు? ఒకసారి ఆలోచన చేయాలి. ఇలాంటి జీవోలన్నీ ఎక్కడో బంజరీలు ఉంటాయి, చెరువు గర్వాలు ఉంటాయి, కొండలు ఉంటాయి. ఆ ఏరియాకి వెళ్ళిపోయి అక్కడెక్కడో చేయాలి. కానీ జరైతీ భూములా, పంట పొలాలు తీసుకుంటే ఏమవుతుందంటే బంజరీల మీద చేయమనంటే చేయండి, వద్దని అనలేదు. ఎవరైనా సహకరిస్తారా? రావాలి, ఉద్యోగాలు వస్తాయి, అవి వస్తాయి అంటే వస్తాయి రావో తెలియదు. కానీ ఇక్కడ మా పంట పొలాలు పోతాయి కదా, ఇవాళ రైతులు రోడ్డు ఎక్కిపోతారు కదా. పంట పొలాలు 365 రోజులు పంటలు పండే పొలాలు అవి. బంజరీలు ఉన్నాయి, డిఫారాలు ఉన్నాయి, పోరంపోకులు ఉన్నాయి. అలాంటివి ఏవో తీసుకొని అనుసంధానం చేయాలి. కానీ ఇదా మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి, కానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ ఏంటంటే ఇది ప్రజలే ఏం ప్రభుత్వం అంటే ఇది ప్రజల పనికొచ్చిన ప్రభుత్వం కాదు. ఇది ప్రజలకు ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం. ఇది ప్రజలు అడ్డుకున్న ప్రజలను ఇబ్బంది పెట్టేస్తాను. కానీ ఏంటంటే ఇది ఎంతవరకు న్యాయం? ఇది మా ఆవేదన అండి. ఏదైనా ఇవాళ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చి మేమైతే భూములు అయితే ఇవ్వడానికి ఎట్టి పరిస్థితులు ఇవ్వమండి. అక్కడ కూర్చుంటాం. ఎకరం ఉందండి, ప్రతి రైతు దగ్గర 1/4 ఎకరం 1/2 ఎకరం ఉంది మొత్తం రైతులందరికీ. అది ఇవ్వడానికి అయితే ఎవరికి ఇది లేదు. పెద్దనే మీది ఇక్కడ ఎంత ఉందండి? మీది ఇక్కడ 2 ఎకరాలు ఉందండి. 2 ఎకరాలు ఉందండి. ఈ 2 ఎకరాలు ఇచ్చిస్తే మేము రోడ్డు ఎక్కిపోవలసి వస్తుందండి. అంచేత మాకు చాలా బాధగా ఉంది. మేము ఇవ్వడానికి తలుచుకోలేదండి. అంటే మీకు అక్కడ ల్యాండ్ తీసుకుంటున్నవన్నీ ప్రతిపాదనలు కానీ ప్రభుత్వ అధికారులు కానీ లేకపోతే ఇక్కడ జేసీ సంబంధించిన అధికారులు కానీ, విఆర్ఓలు కానీ, రెవెన్యూ అధికారులు ఎవరైనా వచ్చారా? ఎవరు రాలేదండి.
ఎవరు రాలేదండి. ఆ పేపర్ మీద ఇదిగో పోతాయి చేస్తారు. ఇలా చేసి మన సైట్ వాళ్ళు ఏమో వాళ్ళు దొబ్బుతారండి భూములు. రియల్ ఎస్టేట్ వాళ్ళు చేసుకుంటారు వాళ్ళు. ఇలా భయపడి కొందరేమో ఇచ్చేసేస్తాం. అంచేతన ఏంటంటే చాలా బాధగా ఉంది మాకండి. రైతులే ఇలా చేసిస్తే రోడ్డు ఎక్కిపోవలసి వస్తుంది అందరూ. అంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు ఏం చెప్తారు? ఎవరికైనా మీరు కనుక్కున్నారా ఇక్కడికి వస్తుందని వాస్తవం కాదని అడిగారా మీరు? రైతు ఎవరు చెప్పలేదండి. చెప్పలేదు. పేపర్ పోవటం మీదే వస్తానండి. ఎంఆర్ వాళ్ళను చెప్తాను ఇలాగ పోతుంది అనేసి. పోతుంది అనేసి చెప్తానండి. అందుకంటే మీ ప్రాంతంలో ఆల్రెడీ ఇప్పటికే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరుతో చాలా భూములు తీసుకున్నారు. ఇప్పుడు మీరు అభివృద్ధి చెందుతుందని మీరు ఆనందంలో ఉన్నారు. ఇప్పుడు ఈ సమయంలో మీ దగ్గర భూములు తీసేసుకుంటారండి. ఆ ఉన్నది కూడా లేకుండా తీసేస్తాను. అది లేకపోతే మరి ఏమీ లేదండి. మా ఊరికే భూమి లేదండి. ఇబ్బంది పడిపోవలసి వస్తుంది. ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వెంచర్స్ కూడా చాలా ఉన్నాయి కదా, ఆ ప్లేస్కి వెళ్ళట్లేదా? ఆ ప్లేస్కి వెళ్ళరటండి. ఆ ప్లేసులు తప్పించేస్తాను. ఈ రైతుల మీదకి వచ్చేస్తానండి. అందరూ రైతుల మీదకి వచ్చేస్తాను. మరి ముఖ్యంగా ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏం కావాలి? ప్రభుత్వం మాకు ఇది నిర్మించుకుంటే మాకు అదే సంతోషం అండి. భూమిలో రైతుల కాడే ఉండి పంటలు పండించుకుంటే అందరికీ మంచిదేనండి. మీరు చెప్పండి, ఎలా చూడాలి ఏంటి ప్రభుత్వం ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు ఇటువంటి వైఖరిని ఏ విధంగా చూడాలి? ఎంతవరకు కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది, ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందింది, ఎంతో ఆనందపడుతున్నారు. ఇదే క్రమంలో చుట్టుపక్కల ఏరియాలు కూడా ఈరోజు డేటా సెంటర్ పేరుతో లేదా ఇంకో సెంటర్ పేరుతో ప్రభుత్వం ఆ పేరుతో ఈరోజు కొన్ని ప్రైవేట్ సంస్థలు ఆ ప్రాంతంలో బాగా ఇస్తే ఒకవైపు అయితే కనిపిస్తూ ఉన్నది. దీన్ని ఎలా చూడాలి? సార్ ఏ డేటా సెంటర్ ఏది పెడుతున్నారు? రిలయన్స్ డేటా సెంటర్ అన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చి పలానా విఆర్ వచ్చైనా ఎంఆర్ వచ్చైనా ఎవరైనా వచ్చి విలేజ్లో పలానా డేటా సెంటర్ పెడుతున్నాం, పలానా దానివల్ల మీకు అభివృద్ధి చెందుతుంది, పలానా దానివల్ల మీకు నష్టం పడతారు, ఎంత భూమి పోతుంది ఏది చెప్పకుండా వాళ్ళంతా వాళ్ళే ఏరియా సర్వే చేసుకొని వాళ్ళంతా వాళ్ళే ఎవరో తాలూకుల పెద్ద మనుషుల తాలూకుల అంటే పెద్ద సంస్థల తాలూకులు లింక్లప్ అయి ఉండి వాళ్ళ భూములు సైడ్ చేసుకొని ఎవరైతే రైతులు ఎకరం అరెకరం ఉన్న రైతుల్ని వాళ్ళ భూములకి లైన్ పెట్టేసి మార్కింగ్ పెట్టేసి వాళ్ళ భూములకి తీసుకుంటాయా మీకు ఇబ్బంది లేదు, మేము సైడ్ అయిపోయాం మాకు ఇబ్బంది లేదు. వాళ్ళ సంస్థలకు ఏదైనా ఇప్పుడు మా భూములు ఉన్నాయండి, మా భూములు ల్యాండ్ కన్వర్షన్ చేసుకోవడానికి వెళ్తే ఆ భూములు అవ్వట. ఎవరైతే సంస్థలు వచ్చి ఏ గ్రూప్ వాళ్ళు వచ్చి మీరు మాకు ఇచ్చేయండి తక్కువ భూమికి, మీ భూములు పోతున్నాయి మేము పెట్టుకుంటాం, మీ ల్యాండ్ కన్వర్షన్ చేసుకుంటే వాళ్ళకి ఇచ్చిస్తే అలా అయిపోతుంది ల్యాండ్ కన్వర్షన్. అది ఫస్ట్ పాయింట్. సెకండ్, ఏదైతే డేటా సెంటర్ ఉందో ఆల్రెడీ డేటా సెంటర్ ఇక డివిస్ మనకు 3-4 గ్రామాల మధ్యలో డివిస్ కంపెనీ ఉంది. దానివల్ల దాని వచ్చే పొల్యూషన్ వల్ల ఎంతోమంది జనాలు ఇబ్బంది పడతారు. ఈ డేటా సెంటర్ వల్ల వచ్చేది నష్టమే తప్ప లాభం లేదు. దానివల్ల వచ్చేది 5 ఉద్యోగాలు తప్ప 500 జనాలు ప్రాణాలు పోతాయి. దానివల్ల ఎవరూ కూడా ఈ రోజుకి వచ్చి ఇది జరుగుతుందని చెప్పలేదు. చెప్పకపోవడం వల్ల ఈ రైతులందరూ ముందు ఆందోళన దిగారు. ఓన్లీ వినతిపత్రం వరకే ఇది. వినతిపత్రం ఇచ్చిన తర్వాత NH 16లో రాస్తారోకు జరుగుద్ది మరొక వారం రోజుల్లో. మా ఎంఆర్ఓ గారైనా కలెక్టర్ గారు అయినా దీనికి మా ఇచ్చిన వినతిపత్రానికి వెంటనే స్పందించి మా గ్రామ రెవెన్యూలోకి వచ్చి చెప్పిన తర్వాతే ఏదైనా నిర్మించుకుంటాం. లేదంటే రాస్తారోకులో పెద్దవి చాలా పెద్ద జరుగుతాయి. ఇది ఎప్పుడు చూడలేని జరుగుతుంది. ఎయిర్పోర్ట్లో చూసారేమో అది చాలా తక్కువ, ఇది చాలా ఎక్కువగా జరుగుద్ది. ఎయిర్పోర్ట్ విమానం వల్ల వచ్చే ప్రయాణికులు వెళ్తారండి. డేటా సెంటర్ వల్ల నష్టమే తప్ప లాభం లేదు. డేటా సెంటర్ ఎక్కడ ఉండాలి? కొండ ప్రాంతాల్లో ఉండాలి. డేటా సెంటర్ పేరు చెప్పి రైతులు భూములు లాక్కోవడానికి వస్తున్నారు. వీళ్ళు వ్యాపారస్తులకు భూములు ఇవ్వడానికి వస్తున్నారు. వాళ్ళు ఎవరైతే వాళ్ళ కులాలకు సంబంధించో వాళ్ళు మేపడానికి ఇక్కడికి వస్తున్నారు తప్ప డేటా సెంటర్లు వచ్చి ఉపయోగం లేదు, ఏది లేదు. ఏదైనా ఉంటే మా రెవెన్యూలో మీటింగ్ పెట్టమనండి, తీర్మానం తీసుకోమనండి. అయ్యా మీ విలేజ్కి ఇది వస్తుంది, దీనివల్ల లాభం వస్తుంది, ఇది చేద్దామని తీర్మానం తీసుకోమని చెప్తారు. రైతులు ఒప్పందం చేసేస్తారు. అయ్యా మనం పర్లేదు మనకు బాగుంటుంది అనేసి. అందుకోసం ఇది ఏది జరగకుండా రైతులు ఏ ఒక్కరు కూడా ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. దయచేసి దీన్ని ఈ మీడియా ద్వారా ముందుకి అధికార యంత్రాంగాన్ని ముందుకు పంపిస్తారని మేము మనస్ఫూర్తిగా మీ ఛానల్ ద్వారా మేము కోరుకుంటున్నాం. నమస్కారం. సో చూసాం కదా, ముఖ్యంగా ఒకటే చెప్పుకోవాల్సిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఏదైతే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఈ అభివృద్ధి పేరుతో తీసుకొచ్చినటువంటి డేటా సెంటర్ కావచ్చు, పలు ప్రైవేట్ కంపెనీలు కావచ్చు, ఈరోజు వాళ్ళందరికీ కూడా ఈరోజు ప్రభుత్వం ఇటువంటి పేద రైతుల వద్ద నుంచి భూములు తీసుకొని పెత్తనదారు కట్టబెట్టేటట్లయితే చేస్తుందో తప్పగానే రైతుకు ఉపయోగపడే పని అయితే చేయట్లేదంటూ కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఇదే విధంగా క్షోభిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే 850 ఎకరాల వరకు కూడా ఆ ప్రాంతం
ప్రాంతంలో ఈరోజు డేటా సెంటర్ పేరుతో పలు కంపెనీల పేరుతో తీసుకుంటే మేము ఎలా ఉండగలం అంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం. ఇప్పటికే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా సంక్షేమంగా ఉన్నారు. కానీ ఇటువంటి ప్రాంతం ఇటువంటి పరిస్థితుల్లోనే వీళ్ళందరినీ కూడా ఈరోజు ఇబ్బంది పెట్టే విధంగా ఈరోజు ప్రభుత్వం అయితే ఇటువంటి ఫలితాలు ఇటువంటి ప్రయోగాలు చేయకూడదంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మనం అయితే చూడొచ్చు ఈ పోల్పేలు కావచ్చు, భోగాపురం ప్రాంతం కావచ్చు, ఇప్పటికే అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. ఇప్పటికే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులంతా కూడా ఎంతగానో నష్టపోయినటువంటి పరిస్థితుల్లోనైతే ఉన్నారు. ప్రస్తుతానికి అయితే ఎవరికి కూడా ఒక్క రూపాయికి ఇక్కడ సంబంధించినటువంటి ప్రభుత్వం నుంచి రూపాయి ఇచ్చేసరి మేమైతే తీసుకోము, అలాగే ఎవరికి కూడా మేము ఇచ్చే పరిస్థితుల్లో కూడా మేము లేవంటూ కూడా కరాఖండిగా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు కాదని ఎవరైనా సరే ముందుకు వచ్చారంటే ఖచ్చితంగా రాస్తా రోకలు అయితే ఖచ్చితంగా చేస్తామంటూ కూడా చెప్పుకొస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో మేమేంటో మా ఒక రూపం చూస్తారంటూ కూడా ప్రభుత్వానికి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్ RTV విజయనగరం నుంచి.